దర్శకులు అంటే ఆర్టిస్టులకి బుజ్జగిస్తూ ఉంటారు, ఫేవర్గా ఉంటారు. ఎందుకు మీరు కోపపడటం, ఆ నెగిటివ్గా ఎందుకు అదే? అంటే అండి, మనం ఒక కథ రాసుకున్నప్పుడు, సీన్ రాసుకున్నప్పుడు ఒక రైటరు, ఒక అసిస్టెంట్స్, అసోసియేట్లు, కెమెరామెన్ అందరూ కూర్చుని సమిష్టిగా కృషి చేసి చేస్తాం. ఓకే. నువ్వు సెట్లోకి వచ్చి సింపుల్గా ఏదో చెప్పేస్తే, నువ్వు చెప్పింది రైట్ అయితే 100% సెల్యూట్ చేసి ఓకే అంటాం. ఓకే. నువ్వు చెప్పేది రాంగన్నప్పుడు నీకు గొప్పగా ఉంటుంది. నా కథలో 37వ సీన్కి ఇది పని చేయదు, జంప్ వచ్చేస్తుంది నాకు. నేను మన ఎఫ్డిసి చైర్మన్ రామ్మోహన్ చాలా మంచి జెంటిల్మెన్. ఆయన హీరో కృష్ణ సుమన్ అంటే మనకి కొంచెం టచ్ కదా, ఆయనకి వాళ్ళు బాగా టచ్ కాబట్టి ఓ సినిమా చేయమని వచ్చారు. 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. పోసాని మురళి కదా చెప్పారు, బాగుంది. 10వ రీల్ వరకు ఎక్స్ట్రాడినరీ. 10వ రీల్లో ఆయన ఒక ట్విస్ట్ పెట్టాడు. ఆ ట్విస్ట్ నాకు ఇష్టం లేదు. ఓకే. అది ఉంటే ఆడదు, తెలుసు నాకు. అది నేను ఎన్నోసార్లు చెప్తా, ఆయన ఎన్నోసార్లు దాని గురించే హైలైట్ చేస్తూ ఉంటాడు. ఇక నేనేం చేయాలి ఇప్పుడు? రామ్మోహన్ గారికి ఫోన్ చేసి, సార్ ప్లీజ్ ఈ డబ్బులు మీకు రావాలంటే నేను సినిమా చేస్తే రావు, ఈ సినిమా అక్కడ దాకా బాగుంటుంది, అక్కడి నుంచి బాగుంటుంది, ఈ డబ్బులు మీకు ఇచ్చేస్తా, నన్ను క్షమించండి. అప్పుడు ఆయన మోహన్ గాంధీ దగ్గరికి వెళ్ళి తీసాడు. మోహన్ గాంధీకి అక్కడే వస్తుంది, ఎవరికైనా అక్కడే వస్తుంది. హీరో చేయి నరికేసుకుంటాడు. 10వ రీల్ నుంచి 14వ రీల్ వరకు చేయి నరికేసి ఏం చేస్తాడు? అసలు ఎందుకు నరికేసుకున్నాడు? అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వల్ల. సో హ్యాండిక్యాప్డ్కి ఇంకా 5 years టైం ఉంది కాబట్టి నాకు జాబ్ వస్తుంది అని నరుక్కున్నాడు. సూపర్ సీన్, నో డౌట్, పక్కా, నేనే ఒప్పుకుంటాను, నేనే బాగుందంటున్నా. తర్వాత నడిపించేది ఎట్లా? ఆడి జాబ్ మీద కాన్సన్ట్రేషన్ లేదుగా, చేయి తీసేసింది ఎందుకు? జాబ్ కోసమే కదా అని నా ఆర్గ్యుమెంట్. ఆ సినిమా చేశారు, అది సంథింగ్ ఫ్లాప్. హీరోయిన్ హీరోనే కాకుండా ఇంద్రజ కానీ లేకపోతే చాలామందిని కూడా మీరు మొహం మీద అనేసేవాళ్ళు. అనేవాడిని. ఇప్పుడు ఇంద్రజాని అమ్మదొంగలో పెడుతుంటే చాలామంది అబ్జెక్ట్ చేశారు. నా ఉద్దేశం ఏంటంటే, ఒక సౌందర్య, ఒక ఆమెని, 3వ అమ్మాయి కదా అని కన్విన్స్ చేశాం. సూపర్గా ఎక్స్పోజ్ చేశాం, మంచి పేరు వచ్చింది ఆ పిల్లకి. 2వ సినిమా జగదేక్వీరుడు. ఈ సినిమాకి కేఆర్ విజయ ఫ్లైట్స్ ఉన్నాయి ఆవిడకి. 1 ఎకరంలో ఆవిడ ఇల్లు. ఆవిడ మైసూరులో షూటింగ్ అంటే ఫ్లైట్ బెంగళూరు దాకా వచ్చి మైసూరు రావాలి. ఆవిడ ఏం చెప్పింది తెలుసా? బాబు, నేను ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ ఫ్లైట్ ఎక్కి బెంగళూరులో దిగి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ కారు ఎక్కి మళ్ళీ మైసూరు వస్తా. ఎందుకు బాబు ఇవన్నీ? నాకు ఒకేసారి ట్రైన్ ఎక్కేస్తా, మార్నింగ్ 6కి శతాబ్ది ఉంటుంది, వస్తానంది. గొప్ప అంతే అని ఫీల్ అయ్యా. నాకు డబ్బులు మిగులుతుంది కాదు, హర్ ఎనలైజేషన్. అదే ఇంద్రజ కూడా కేఆర్ విజయ్తో ట్రైన్ వేసాడు. మేనేజర్ దగ్గర నేను ట్రైన్లో వెళ్తే వాంతులు చేసుకుంటా. ఎవడన్నా ట్రైన్లో వెళ్తే వాంతి చేసుకుంటాం విన్నామా? వినలా, నేను వినలా. ఓహో అలాగా, సరే దానికి ఫ్లైట్ వేసేయండి. ఫ్లైట్ వేసారు, వచ్చింది. స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాను షూటింగ్లో అందరికీ, ఎవ్వరు ఇంద్రజతో మాట్లాడకూడదు. తను ఏమడిగినా డైరెక్టర్తో మాట్లాడుకోమని. ఎవ్వరు ఏం మాట్లాడతాను. 3 రోజులు మాట్లాడా. ఏడు చేసింది వచ్చి, నువ్వు ట్రైన్లో వస్తే వాంతులు చేసుకుంటావు, ఏడిస్తే కూడా వాంతి చేసుకుంటాము, దయచేసి వదిలే. నిన్ను అమదంలో తీసుకోపోతే నీకు ఈ స్టేజ్ లేదు నాకు తెలిసి. నువ్వు మరి ఏంటో నీలో తప్ప రైటా నాకు తెలియదు. నీ మీద నాకు ఆ ఇంట్రెస్ట్ పోయింది. నిన్ను గౌరవించాలి అనే ఇంట్రెస్ట్ పోయింది.
కేఆర్ విజయ లాంటి ఆవిడ ట్రైన్లో వస్తాను రిక్వెస్ట్ చేస్తుంటే ఇక్కడ డబ్బు కాదండి అదే point. అదే డబ్బు అసలు ఆ సినిమాకి మేము ఖర్చు పెట్టింది చాలా ఎక్కువ. ఓకే అన్నపూర్ణ స్టూడియోస్ మొత్తం 6 months మా కంట్రోల్లో పెట్టుకున్నాం, ఎక్సెప్ట్ 1 floor. సెట్ వేసి అవునవును సెట్స్ అవును 22 సెట్లు అండి. అదే అదే ఇది కాకుండా మైసూర్ ప్యాలెస్, ఇది కాకుండా మైసూర్లోనే ఇది మొత్తం వాళ్ళ ఆర్నమెంట్స్ అన్నీ ఉండే ప్లేస్. అన్నీ కష్టపడి వెళ్ళాం, అక్కడ పర్మిషన్స్ ఇవ్వరు, అయినా మేము తీసాం, కష్టపడ్డాం చేసాం. ఇంత కష్టపడి తీసేప్పుడు నువ్వు ఒక్కదానివి కాదుగా, కోట, భరణి, కృష్ణ గారు, ముగ్గురు హీరోయిన్స్, చాలా పవర్ఫుల్ ఆర్టిస్టులు, మహేష్ ఆనంద్ మెడ్రాస్ నుంచి బాంబే నుంచి రావాలి. ఇంకోటి ఇక్కడ మీరు మధ్యలో అంటే రవితేజ గారి కెరీర్ బాగున్న టైంలో సినిమాకి సంబంధించి ఒక క్లాష్ వచ్చింది. అది రిలీజ్ చేయకూడదని చెప్పేసి ప్రపోజల్ వస్తే మళ్ళీ మీరు రిలీజ్కి సిద్ధపడటం అనేది ఏంటి, ఎంతవరకు అది ఏంటి, అది ఏం జరిగింది? ఈ విషయంలో రవి తేజకి ఏం రేట్ ఉంది? ఆ సినిమాకి నువ్వు 3 లక్షల రూపాయలు హీరోవి, కానీ ఇమేజ్ పెరిగింది కదా, తర్వాత పెరిగింది. ఓకే, దానికని నేను లూజ్ అవ్వాలా? ఇప్పుడు ఓకే ఓకే నిన్ను ఇతను గొప్ప ఆర్టిస్ట్ అవుతాడేనో ఇంకోటో అనుకున్నా, నీకు డబ్బు ఇచ్చా, యాక్సెప్ట్ చేసావు, కథ విన్నాం, యాక్సెప్ట్ చేసాం, తీసాం. దానికి టైటిల్ దగ్గరే సమస్య. క్షుద్ర అని ఒక టైటిల్లో ఇవి నాకు నచ్చవు, హార్స్ ఇవి. తర్వాత ఏదో పెట్టాం వంశీ టైటిల్ ఏదో, దానికి 1,00,000 ప్రాబ్లమ్స్. బట్ నో హీరో హ్యావ్ ది రైట్స్ టు స్టాప్ ది సినిమా. నీకు చెప్పిన కదని నేను తీయలేదంటే నువ్వు అడుగు, ఆప్ చేయి, తప్పలేదు. ఓకే, ఇప్పుడు అరవింద్ మీద ఒక కేసు వచ్చింది ఒకసారి, ఎవరో ఆర్టిస్ట్ డబ్బింగ్ నాతో చెప్పించకుండా వేరే వాళ్ళతో చెప్పించాను. అది చాలా క్లియర్గా చెప్పాడు అరవింద్, నిన్ను హీరోగా పెట్టుకుంటా అన్నా, నీ వాయిస్ పెట్టుకుంటాను, నేనే అగ్రిమెంట్ ఇవ్వాలా నీకు? ఓకే, నీ వాయిస్ నాకు వద్దయ్యా, నీ బాడీ కావాలి నాకు, నా గాడి వాయిసే సూట్ అయింది అని ఆర్గ్యూ చేశాడు. సో చెల్లినాడికి అంతా చెల్లిద్దమ్మా, చెల్లనాడికి ఏం చెల్లదు. ఓకే, అలా ఎన్ని చెల్లుబాట్లు చేయించుకున్నారు మీరు ఎంటైర్ కెరీర్లో? నేను ఇష్టపడితేనే చేస్తాను, అస్సలు అది ప్రసక్తే లేదు. ఓకే ఓకే, ఇష్టపడితే ఎంత దూరం వెళ్తా, ఇష్టం లేదు అసలు దాని జోలికి వెళ్ళను.